അഫ്ഗാനിസ്ഥാനിലെ അവിടെ ഭരണം പിടിച്ചടക്കിയപ്പോൾ വളരെ കുറഞ്ഞ ശതമാനം മാത്രമേ താലിബാനുകൾ ആദ്യത്തെ ഘട്ടത്തിൽ ഉണ്ടായിരുന്നുള്ളൂ. രണ്ടാമത്തെ జై శ్రీరామ్. ఇంతకుముందు మీరు ఒక వీడియో చూశారు. ఆ వీడియో యొక్క అంటే అర్థం మనకు తెలియదు, ఎందుకంటే అంత మలయాళంలో ఉంది కాబట్టి మనకు తెలియదు. కానీ ప్రస్తుతం ఈ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయి సంచలనం క్రియేట్ చేస్తుంది. అది ఎవరిది అంటే, అది ఎందుకు వచ్చిందో మీకు ఒక చిన్న వివరణ ఇస్తాను నేను. చూడండి, 2031లో కేరళ పాలన పగ్గాలు చేపడతాం. అంటే ఆ వీడియోలో వస్తున్న క్రమం అన్నమాట. 2040 కల్లా ఆర్ఎస్ఎస్ ను నిర్మూలిస్తాం. 2047లో యావత్ భారతదేశ పాలన మా చేతుల్లో. 2050 జనవరి 1న ఉదయాన్నే భారతదేశాన్ని ఇస్లామిక్ రిపబ్లిక్ గా ప్రకటిస్తాం. ఇది దీని యొక్క సారాంశం. ఇది ఎవరిచ్చారు? ఒక ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఇది ఇచ్చింది. ఇప్పుడు అంత స్పష్టంగా వాళ్ళు ప్రకటించుకున్న తర్వాత, అంటే వాళ్ళ డిక్లరేషన్, వాళ్ళ భవిష్యత్తు ప్రణాళికను వాళ్ళు చెప్పేస్తున్నారు. ఇది భారతదేశంలో ఇలాంటి సంఘటనలు చేయడం వల్ల, ఇలాంటి దేశ వ్యతిరేక లేకపోతే జాతి వ్యతిరేక కార్యక్రమాలు చేయడం వల్ల నష్టం ఎవరికి జరుగుతుంది? దేశ ప్రజలకు జరుగుతుందా, లేకపోతే హిందువులకు జరుగుతుందా, లేకపోతే మొత్తం భారతదేశానికి నష్టం జరుగుతుందా? ఇది గమనించాల్సిన అంశం ఉంది. ఒక ముస్లిం ఉగ్రవాద సంస్థ ఈ రకంగా ప్రకటించి వాళ్ళ కార్యాచరణను ముందే చెప్పుకొని ధైర్యంగా ముందుకు వస్తుంటే కూడా చూడలేని ప్రభుత్వాలను ఏమనాలి? ఇప్పుడు హిందువులు అనే వ్యక్తులు స్వీయ రక్షణలో ఉండాలా, లేకపోతే భయపడిపోవాలా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారుతుంది. విషయం సింపుల్ ఏం కాదు మిత్రులారా, ఇది చాలా చిన్న విషయం ఏం కాదు. ఇది బహుశా నాకు తెలిసి ఒక నా దేశవ్యాప్తంగా ఇలాంటి వీడియోలు కొన్ని వచ్చాయి, కానీ ఇది చాలా వైరల్ అయింది. దీని వల్ల జరుగుతున్న నష్టాన్ని రాజకీయ నాయకులు కానీ, నిజమైన ముస్లిం వాదులు కానీ, లేకపోతే నిజమైన హిందువులు కానీ గమనించాల్సిన అవసరం ఉంది. దీని యొక్క లోతుపాతుల్ని గమనించుకొని ఎవరిని విమర్శిస్తారో వాళ్ళని విమర్శించి, ఎవరిని ఎలాంటి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారో తీసుకోవాల్సిన అవసరం ప్రజలకు బాధ్యత ఉంది. ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉందని మాత్రం ఖచ్చితంగా ప్రజలు చెప్తున్నారు. ఇది విషయం. అంటే ఇది కేరళ నుంచి వచ్చింది. కేరళను ఎలా తయారు చేస్తున్నారు, ఎంత ఒక ముస్లిం ఉగ్రవాద హబ్ గా తయారు చేస్తున్నారు దాన్ని. అది దేవాలయాల రాష్ట్రం కాదు, ఒక ఉగ్రవాద సంస్థల రాష్ట్రంగా కేరళను తయారు చేస్తున్న కార్యక్రమాలు అక్కడ నడుస్తున్నాయి. సో మనం అందరం ఆలోచించాల్సిన విషయం ఇది. ఎలా ఆలోచిస్తారు, ఎంత ధైర్యంగా ఆలోచిస్తారు, ఎంత పిరిగ్గా ఆలోచిస్తారు అనేది ప్రజల చేతుల్లో ఉంది. జై శ్రీరామ్.